వెల్కమ్ అందరికీ. ఈరోజు మన టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ గురించి మాట్లాడదాం. అయితే ముందుగా 2024 సంబంధించినటువంటి జూలై 31వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి. అయితే మన థంబ్నెయిల్లో చూసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా, చేయకపోతే చేసి తప్పు చేసిన జైలుగే అని ఉంది. నిజం అది. మీకు వీడియో మొత్తం చూడండి. ఎండింగ్లో అసలు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా జైలుకు ఎందుకు అన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో పడదో, పడేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేవాళ్ళు, రాని వాళ్ళు కూడా అందరూ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి. ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి 5 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఒక ఇన్కమ్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది. రెండవది, ఎక్కడైనా మనం బ్యాంకుల్లో రేపొద్దున ఏదైనా చేయాలన్నా లోన్స్ కోసం పనికొస్తుంది. మూడవది, రేపొద్దున ఎక్కడైనా అబ్రాడ్ పోవాలంటే ఈ వీసాల కోసం, వీసా క్విక్ ప్రాసెసింగ్లో పనికొస్తుంది. లేదు, మనిషికి అత్యంత అవసరమైనటువంటిది మూడే మూడు. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా. టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. అవి స్టేట్మెంట్స్ ఇస్తేనే మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. లేదా నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా నీకు మినిమం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఇవ్వరు. సో వీటి వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఇవి లాభాలన్నమాట. సరే, అసలు ముఖ్యంగా మనం అసలు మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా జైలు అని ఎందుకన్నాం? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎక్కువ పర్సెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసినప్పుడు కొన్ని తెలిసినా కూడా కనుక్కోరలే, పట్టించుకోరలే అన్న ఉద్దేశంతో కొన్ని రాంగ్గా మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఐటీఆర్ రిటర్న్స్ అప్పుడు చూపిస్తున్నారు. అందులో బ్లంట్ మిస్టేక్ ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారు, హౌసింగ్ లోన్ తీసుకుంటారు. ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్న దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ రిటర్న్స్లో ఏం చూపిస్తారు? నేను రెంట్ హౌస్లో ఉన్నా అని చూపిస్తారు. ఇది తప్పు. ఇది కనపడదులే, చూడరులే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టించుకోరలే అన్నది తప్పు చేస్తున్నారు. రెండవది, ఉద్యోగస్తులు ఈ సరెండర్ లీవ్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ పనిచేస్తున్న సంస్థను బట్టి, ఆ డిపార్ట్మెంట్ బట్టి వాళ్ళకు సరెండర్ లీవ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ సరెండర్ లీవ్స్ తీసుకొని ఆ సరెండర్ లీవ్స్ సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం చూపించరు. ఇది రెండో తప్పు. తర్వాత మెడికల్ బిల్స్, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాబ్లం ఉంది, మా పిల్లలకి, మా చుట్టుపక్కల బంధువులకి, లేదంటే వీళ్ళు ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇంత మెడికల్ ఖర్చులు అయినాయి అని చెప్పేసి అవి పెట్టి చూపిస్తుంటారు. అది మూడవది. ఇక నాలుగవది వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి, లేదా విదేశీ విద్య సంబంధించి, మా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, వాళ్ళకి ఇన్ని లక్షలు ఖర్చు అయినాయి అని చెప్పేసి ఆ బిల్స్ పెడుతుంటారు. సంతోషమే. ఆ బిల్స్ ఎలా, వాళ్ళ స్టడీస్ 3 years, 4 years, 5 years ఉంటే అది అయిపోయిన తర్వాత కూడా పెడుతుంటారు. ఇలా రకరకాల చాలా వాటితో అనమాట అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇచ్చి ఏం చేస్తారు? రీఫండ్ కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాల నుంచి 1 లక్ష, 1.5 లక్ష, 2 లక్షల రీఫండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా తప్పుగా పెట్టి, దీనికి పర్యావసనమే మనం థంబ్నెయిల్లో చెప్పిండేది. ఇన్కమ్ ట్యాక్స్ మీరు రిటర్న్స్ తప్పుగా ఫైల్ చేసినా మీరు జైలు శిక్ష, లేదా ఎంతైతే మీరు రిటర్న్ తీసుకుంటున్నారో, 1 లక్ష తీసుకుంటారా, 2 లక్షలు తీసుకుంటారా, లేదా ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీరు ఎంత ఉందో దానిపైన అప్ టు 300% వరకు ఫైన్ వేసే అవకాశం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ అసలు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అన్న వాళ్ళు చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే, భారత ప్రభుత్వం, మన రాష్ట్రం కానీ భారత ప్రభుత్వం కానీ, భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటే మ్యాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ 75% పైన ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పైనే మన భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ ఆధారపడింది. అటువంటప్పుడు మనం గర్వంగా ఉండాలి. కానీ ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మనమే డబ్బు కట్టి కూడా ఇబ్బంది పడుతున్నాం. సో ఈ విషయాలన్నీ కొంచెం అందరికీ తెలిసిన విషయాలైనా కొంచెం గుడ్డిగా చేస్తున్నారు కాబట్టి, ఏమవుతుందిలే అని చేస్తున్నారు కాబట్టి తెలవాలని చెప్పేసి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు ఎక్కడన్నా కానీ ఏ ఒక్క నిమిషంలో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకోకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ తోటి వారికి ఎవరికైనా అవసరమవుతుందంటే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అమర్నాథ్ రెడ్డి.